హాయ్ ఫ్రెండ్స్, అరుణాచలం వెళ్ళే భక్తులకి నాదొక మనవి. మీరు అరుణాచలం వెళ్ళే మార్గంలో శ్రీపురం అంటే మీకు కొంచెం అర్థం కాదు. శ్రీపురంలో ఉండే గోల్డెన్ టెంపుల్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోండి. చాలా బాగుంటుంది. స్టార్ ఆకారంలో ఉంటుంది. ఒక మామూలు సామాన్య భక్తుడు కట్టించినటువంటి గోల్డెన్ టెంపుల్ చాలా బాగుంటుంది. ఒకసారి సందర్శించండి. అలాగే అక్కడ సందర్శించిన తర్వాత గోల్డెన్ టెంపుల్కి నుంచి తిరువన్నమలై అంటే అరుణాచలానికి బయలుదేరిన తర్వాత అరుణాచలం తొలిగా మనము గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలంటే ఈ రాజగోపురం దగ్గరనే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి. అంటే కొంచెము శుభ్రంగా లేదనుకోండి, అయినా కానీ దేవుడి సన్నిధిలో ఎన్ని మనం అనుకోకూడదు. చూడండి, ఇక్కడ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. గిరి ప్రదక్షిణకి మీరు మాత్రము అరుణాచలానికి రాత్రికి చేరుకునేటట్లు ప్లాన్ చేసుకోవాలి. రాత్రికి చేరుకుంటే 3ంటికి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి ఉదయం 10 గంటలకల్లా గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు టిఫన్ చేసి ప్రశాంతంగా ఆడలిగి నాగరాని మంది అట్నే దైవ దర్శనానికి వస్తే అప్పుడు మీకు కనీసం 5-6 గంటలు పడుతుంది. ఆంధ్ర తెలుగు భక్తులు ఎక్కువ, 90% మన ఆంధ్ర భక్తులు ఎక్కువ. కాకపోతే కొంచెం నీట్నెస్, చాలా మెయింటెనెన్స్ తక్కువగా ఉంది. అంటే మనం ఇక్కడ అరుణాచలము చాలా సూపర్ అనుకుంటాం. గుడి బాగానే ఉంది, కాదనలేదు, కానీ అక్కడ వారి మెయింటెనెన్స్ బాగలేదు. 40 డిగ్రీల ఎండలో నిలబెట్టారు. ఏంటి ఇదని అడిగితే మాత్రం సమాధానం లేదు. ఏమైనా కనీసం టెంట్లు వేయచ్చు కదా భక్తుల కంటే. ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఇదే వారి సమాధానం. అయితే అయినా కానీ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనము గిరి ప్రదక్షిణ చేయలేకపోతే మాత్రము ఆటోలు ఉంటాయి. మనిషికి 100 రూపాయలు తీసుకొని చుట్టూ 14 కిలోమీటర్లు ఆటోలలో తిరగవచ్చు. అలాగే ప్రతి దిక్కున ఆటోలు అన్నీ మీకు చూపిస్తారు. మోక్షలింగం కానీ అన్ని లింగాలు చూపించి ఆ తర్వాత ఈ రాజగోపురం దగ్గర వదిలిపెడతారు. మనిషికి 100 రూపాయలు. అలాగే మీకు అక్కడ మంచి రూములు కూడా అవైలబుల్లో ఉన్నాయి. అంటే మనిషి వాళ్ళు 4000 దాకా అడుగుతారు, కానీ మనం బేరం ఆడుకొని 1500కి అట్లా తీసుకోవాలి. ఒకవేళ సింగల్గా వెళ్తే ఏమైనా వాష్రూమ్స్ కూడా 100 రూపాయలు ఇస్తే ఒక రెడీ అవుతున్నాగానే వెళ్ళొచ్చు. ఇది ప్రదక్షిణ చేసిన తర్వాత మాత్రము మామూలుగా దర్శనానికి వెళ్ళినప్పుడు లోపల మాత్రం ఉక్కబెడద్ది నాయన. చిన్న పిల్లలు కానీ ఉంటే మాత్రము మీరు విఐపి దర్శనానికి వెళ్ళండి. మామూలు దర్శనానికి మాత్రం చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళొద్దు. వాళ్ళు బుక్క పెట్టి ఏడుస్తున్నారు, ఊపిరాడక, అంత ఇదిగా ఉంది లోపల. మీరు కొంచెం గమనించుకొని పిల్లలు ఉంటే మాత్రము విఐపి దర్శనం అంటే అరగంటలోనే బయటకు వస్తుంది. మనం క్యూలో ఉన్నా కానీ అక్కడ వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే విఐపి దర్శనం అని చెప్పేది డబ్బులు ఇచ్చిన వాళ్ళని డబ్బులు ఇచ్చినట్టుగా లోపల పంపించేస్తున్నారు. మామూలు వాళ్ళు మాత్రం అక్కడే అలాగే ఆ ఎండలో చూడండి ఎలా నిలబడి ఉన్నామో ఎండలో. అట్లా ఉంటుంది క్యూ లైను. ఏమి టెంట్లు ఉండవు, ఏమి ఉండవు. ఏనా కొనుక్కొని తినటానికి కూడా ఏమీ ఉండవు. అందువల్ల మీరు చిన్నపిల్లలు ఉంటే మాత్రం జాగ్రత్తగా విఐపి దర్శనానికి పోండి, మామూలు దర్శనానికి పోవద్దు. అలాగే భోజన హోటల్ కూడా మన తెలుగువారి భోజన హోటల్కి వెళ్ళండి. అక్కడ తమిళనాడు వాళ్ళ భోజనాలు మనం అంతగా తినలేము. ఏదైనా ఆటో మాట్లాడుకునేటప్పుడు ముందే అడిగి ఎక్కండి, ఎందుకంటే తర్వాత ఎంత అంటాడు. అట్లా మీరు మాత్రము కాకుండా మీరు ముందే మాట్లాడుకొని ఏదైనా ముందే మాట్లాడుకోండి. తర్వాత మాత్రము వాళ్ళు ఎక్కువ చదువుతారు. అట్లా కాకుండా హ్యాపీగా అందరూ అరుణాచలం వెళ్ళి రండి. ఒక్కసారి అరుణాచలం వెళ్తే ఎన్నో జన్మల పుణ్యమని మన చాగంటి కోటేశ్వరరావు గారు కానీ గరికపాటి రామ్మోహన్ రావు గారు కానీ వారి ప్రవచనాలలో వింటున్నాం కదా. అందుకని మేము కూడా మొన్న వెళ్ళి వచ్చాము. 40 డిగ్రీల ఎండ ఉంది, అయినా కానీ అట్నే కాళ్ళు నొప్పులు పడుతున్నా కానీ మంటలు అలాగే దర్శనం చేసుకొని వచ్చినాము. మీరు కూడా హ్యాపీగా అరుణాచలము ఒక్కసారైనా వెళ్ళిరండి, చాలు, జన్మధన్యమైంది. అంతకన్నా మీరు ఒకసారి చూడండి రాజగోపురం. ఇక్కడి నుండి మనకి దర్శనానికి మార్గం. అరుణాచలం ప్రశాంతంగా వెళ్ళిరండి. ఓకే, థ్యాంక్ యూ.
పోదాం పండి. ఒకవేళ అతను ఆయన బయట ఉండంటే వేరే వాడిని పంపించాలంట. అందుకు లైన్లోకి ఏంది మరి ఇదే లైను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కొట్టి ఖాళీ పొలం 2 రోజులు పట్టింది అలా అంటే అదే మోక్ష మార్గం. ఫుల్ ఉన్నారు. 1 డే పట్టింది. అంతమంది ఉన్నారు. ఇవే పెట్టాల్సిందే వ్యూస్ రావాలంటే.